హలో అండి. ఈరోజు మనం బెండకాయ గుడ్ల పులుసుని ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని పులుసు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలండి. దానిలో ఆయిల్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ముందుగా బాయిల్ చేసిన గుడ్లను కూడా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకుందాము. తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకుని మంచిగా వేగిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేపుకుందాము. ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, దాని తర్వాత దంచిపెట్టిన అల్లం పేస్ట్ను కూడా వేసుకుందాము. అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుందామండి. నేను అన్నిట్లో రాక్ సాల్టే వాడతాను. ఇలా వంటలు చెప్పే ప్రాసెసే కాకుండా ఏదైనా టాపిక్ మాట్లాడుతూ మనం వీడియోస్ చేసుకుందాము అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. గర్ల్స్ గురించి కానీ మన డైలీ రొటీన్ గురించి కానీ మాట్లాడుకుందామంటే కింద కామెంట్ చేయండి. దానితో మాట్లాడుతూ మనం కుకింగ్ చేసుకుందాం బోర్ కొట్టకుండా. సజెషన్స్ కూడా ఇవ్వండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, క్యారెట్, వంకాయలు కూడా వేసుకుందాము. ఉంటే ములక్కాడలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మగ్గిపోయేంత వరకు ఉంచి తర్వాత టమాటా కూడా వేసుకుందామండి. నేను ఈ రెసిపీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు లక్ష్మక్క అనే అక్క దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మనం కారం వేసుకుందాము తగినంత. మీకు నచ్చిన కొలతల్లో మీరు వేసుకోండి. మీరు కూడా ఇలా చేస్తారా? కామెంట్ చేయండి. తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకుందాము. మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఇవి అన్నీ మగ్గబెట్టుకుని తర్వాత గుడ్లను కూడా వేసేసుకుందాము. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని మనం పులుసు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆ పులుసును కూడా పోసేసుకుందాము. ఇవి మొత్తం బాయిల్ అయ్యి ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఉడికేంత వరకు ఉంచి మనం ఉప్పు చూసుకుని ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకుంటూ చేద్దాము అంటే కూడా కామెంట్లో చెప్పండి. మా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్.